కొడుకులు చచ్చిపోతారేమో అని బెంగ పెట్టుకుంటున్నావు, యుద్ధం ఎలా ఉంటుందో అని బెంగ పెట్టుకుంటున్నావు, ఎవరు ఎవరి మీద ఎలా యుద్ధం చేస్తారో చూడాలని మనసులో ఉవ్విళ్ళూరుతున్నావు. అవకాశం వస్తే నువ్వు కూడా యుద్ధానికి వెళ్ళాలని ఉంది, కానీ కనీసం యుద్ధాన్ని చూడను కూడా చూడలేవు. నీ దయనీయ స్థితిని చూస్తే నాకు చాలా జాలిగా ఉంది రా కొడక. మరి వ్యాసుడికి కొడుకేగా అవుతాడు ధృతరాష్ట్రుడు. చాలా బాధ వేస్తోంది, అలా అయిపోయింది. అందుకని రాజులు యుద్ధానికి ఎడుతున్నారు. దీని కడలకు మది, దీనికోసం నువ్వు మనసులో బెంగపెట్టుకోకు. నీ వాళ్ళు నువ్వు యుద్ధం చూద్దామని ఏమైనా అనుకుంటున్నావా? కళ్ళు లేవని బెంగెట్టుకోకు. ఒకవేళ చూస్తాను అని నీకు కోరికుంటే నీలోనికి దివ్య దృష్టి నిత్యదపుత్ర, నువ్వు లోపల కంటితో చూడడానికి వీలుగా నీకు దివ్య దృష్టి ఇస్తా. ఇక్కడే కూర్చుని కురుక్షేత్ర యుద్ధాన్నంతటినీ చూడు. అంటే పూర్తి నమ్మకం ఉందనుకోండి తన వాళ్ళు గెలుస్తారని, తప్పకుండా ఇవ్వండి అనాలి. తన వాళ్ళు గెలవకపోయినా ధర్మం గెలుస్తుంది కాబట్టి ధర్మం గెలవడం చూడడంలో నాకు సంతోషం అనుకోండి.